హాయ్ మామ, ఎలా ఉన్నావు మామ? ఈ రోజు ఈ వీడియోలో కోవిడ్ లో పనిచేసే ఒక డెలివరీ బాయ్ లైఫ్ ఏ విధంగా ఉంటుందో నేను నీకు చూపించబోతున్నాను. ఈ రోజు అయితే నాకు సెలవు దొరికింది. నాకు సెలవు దొరికినప్పుడు నేనైతే మా ఫ్రెండ్ తో వచ్చి ఫుల్ ఎంజాయ్ చేస్తాను. మా ఫ్రెండ్ ఒక స్వీట్ కంపెనీలో డెలివరీ బాయ్ గా పనిచేస్తాడు. మా ఫ్రెండ్ డ్యూటీకి వచ్చినప్పటి నుంచి తన ఆర్డర్ ఏ విధంగా తీసుకుంటాడు, డెలివరీ ఏ విధంగా చేస్తారు, దాని బిల్లులు ఎలా ఉంటాయి, వాళ్ళ అడ్రస్ ఏ విధంగా కనుక్కుంటారు, ఇంకా దాని అమౌంట్ ఎలా తీసుకుంటారు, ఆ స్వీట్లు ఏ విధంగా ఉంటాయి, ఇలా ఒకటి కాదు రెండు కాదు, ఒక డెలివరీ బాయ్ లైఫ్ ఏ విధంగా ఉంటుందో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఉంది. మనం అయితే ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం పదా. ఇక్కడ నువ్వు చూస్తున్నావు కదా, ఇతనే మా ఫ్రెండ్ పేరు వచ్చేసి బాల నరసింహ. ఇప్పుడైతే మా ఫ్రెండ్ తన రూమ్ నుంచి బయటకు వచ్చేసిండు. ఇక్కడ నుంచి మనం కార్ స్టార్ట్ చేసుకుని కంపెనీ దగ్గరికి వెళ్లాల్సి ఉంది. మా ఫ్రెండ్ పనిచేసే కంపెనీ తన రూమ్ నుంచి దాదాపు 10 కిలోమీటర్ల వరకు డిస్టెన్స్ ఉంటుంది. కాబట్టి తను ఒక హాఫ్ అన్ అవర్ ముందుగానే వచ్చి స్టార్ట్ చేసుకుని బయలుదేరాల్సి ఉంటుంది. కోవిడ్ లో రూల్స్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయి. వీళ్ళు సీట్ బెల్ట్ అవన్నీ ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది, లేదంటే ఫైన్ మాత్రం చాలా గట్టిగా పడుతుంది. కోవిడ్ లో ఒకరో ట్రాఫిక్ ఎక్కువగా ఉంటది, ఒకరో తక్కువగా ఉంటది, చెప్పలేము. ఈ రోజు అయితే ట్రాఫిక్ కొంచెం ఫ్రీగానే ఉంది, ఇబ్బంది లేదు, మనమైతే ఫ్రీగా వెళ్ళిపోవచ్చు. కోవిడ్ లో ట్రాఫిక్ రూల్స్ అనేవి చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయి, అందరూ ఖచ్చితంగా పాటిస్తారు. కోవిడ్ వాళ్ళ కన్నా మన తెలుగు వాళ్ళు ఎక్కువ పాటిస్తారు. ఎందుకంటే బయట దేశం నుంచి వచ్చి ఇక్కడ పనిచేసుకునే వాళ్ళు ఒక్కసారి ఫైన్ పడిందంటే వాళ్ళ నెల జీతం కట్టుకోవాలి, కాబట్టి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉంటారు. కోవిడ్ కూడా ఉంటారు, కానీ వాళ్ళ సిచ్యువేషన్స్ బట్టి వాళ్ళు స్పీడ్ అలా మెయింటైన్ చేస్తుంటూ వెళ్తుంటారు. మన వాళ్ళు మాత్రం 80 పరిస్థితుల స్పీడ్ అయితే తొక్కేదంతా ఉండదు. మా వాడైతే 80 మీద వెళ్తాడు. కోవిడ్లలో పెద్ద పెద్ద రోడ్లలో ఓన్లీ 120కి మాత్రమే స్పీడ్ లిమిట్ ఉంటుంది, అంతమించి ఎక్కువ వెళ్ళేదానికి లేదు. ఇంకొన్ని రోడ్లలో ఓన్లీ 80 వరకే ఉంటుంది. ఇక్కడైతే మీకు మంచి మసీగా అనసం చూడండి, చాలా ఫేమస్ కోవిడ్ లో, మీకు చూపించాలని చూపిస్తున్నా. మేమైతే మొత్తానికి మా కంపెనీ దగ్గరికి వచ్చేసినాము. ఇక మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ వచ్చేసి ఆయా స్వీట్ కంపెనీకి సంబంధించిన కార్లు. వీళ్ళు ఇక్కడ ఉండే వాళ్ళంతా డ్రైవర్లు, డెలివరీ బాయ్స్. వీళ్ళంతా మా తెలుగు వాళ్ళే, బాగా పలకరిస్తాను మనం ఇక్కడికి వస్తాను. మేము ఇలా వీళ్ళతో మాట్లాడుతుంటే మా ఫ్రెండ్ అయితే వెళ్ళి తన ఆర్డర్ అన్ని తెచ్చుకున్నాడు. ఇలా తెచ్చుకున్న ఆర్డర్ ఫస్ట్ మనం చెక్ చేసుకోవాలి, అవి ఏమన్నా డ్యామేజ్ ఉన్నా, లీక్ ఉన్నా ఇక్కడే చూసుకోవాలి, లేదా మళ్ళీ ప్రాబ్లం అయింది. ఇప్పుడైతే మనం మంచి పాట పెట్టుకుని ఆర్డర్ ఇచ్చాను, వెళ్ళిపోతాం పదండి. మేమైతే ఇలా పాటలు పెట్టుకుని వెళ్ళడం మాకైతే చాలా సంతోషంగా ఉంది. నాకైతే ఎప్పుడు సెలవు వచ్చినా అయితే వీటితో వచ్చి ఫుల్ ఎంజాయ్ చేస్తా ఉంటా. నాకు తెలిసినంత వరకు ఇంట్లో పనిచేసే మనిషి కన్నా ఇట్లా కంపెనీలలో పనిచేసే వరకు చాలా బెస్ట్. ఎందుకంటే వీళ్ళకి మార్నింగ్ ఏ టైం కి వస్తారు అంటే, మార్నింగ్ ఒకవేళ 10 కి వచ్చారనుకోండి, నైట్ 10 కి వెళ్ళిపోతారు. వీళ్ళు కరెక్ట్ గా 12 అవర్స్ డ్యూటీ ఉంటుంది, మధ్యలో 1 అవర్ బ్రేక్ ఉంటుంది. అంటే డ్యూటీ టైమింగ్స్ కానీ, అక్కడ చుట్టుపక్కల ఉండే వాళ్ళు మాట్లాడడం కానీ అన్ని విధాలుగా బాగుంటుంది. కానీ ఒక ఇంట్లో పనిచేసే మనిషికి డ్యూటీ ఎప్పటి నుంచి ఎప్పుడు ఎండ్ అయ్యేదో చెప్పలేము మనం. అంటే వాళ్ళ ఇంట్లో మేడం ఎప్పుడు పిలిస్తే వాళ్ళు అప్పుడు వెళ్ళిపోవాల్సిందే కదా. మన ఈ స్టోరీ మళ్ళీ కంటిన్యూ చేస్తాము. ఇప్పుడైతే మనం ప్రెజెంట్ లొకేషన్ కి వచ్చేసినాము. ఇక్కడ నుంచి మనం వెళ్లాల్సిన లొకేషన్ 600 మీటర్లు మాత్రమే ఉంది. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేసినట్టే, ఇక్కడ ఉండే ప్రతి ఇల్లు డబుల్ పోర్షన్ ఉంటుంది, సింగిల్ పోర్షన్ ఏది ఉండదు. ప్రతి ఇంటి ముందు 6 నుంచి 10 వరకు కార్లు ఉంటాయి ఖచ్చితంగా. కోవిడ్ లో ఉండే ప్రతి మనిషికి సపరేట్ గా ఒక కార్ అనేది ఖచ్చితంగా ఉంటది. వాళ్ళు ఇండివిజువల్ గా డ్రైవ్ చేసుకుంటారు, కొంతమందికి డ్రైవర్ ని పెట్టుకుంటారు. మేమైతే ఇలా వస్తుంటే మాకైతే ఇక్కడ ఒక లగ్జరీ కార్ గా నచ్చింది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదే అది. దీనికి డబుల్ డోర్, ఈ పక్క డోర్ ఆ పక్క డోర్ మాత్రమే ఉంటుంది. టాప్ కూడా ఓపెన్ అవుతుంది. నాకు తెలిసి ఆ బండ్లో అయితే ఇద్దరు మాత్రమే కూర్చోగలరు. మనం అయితే మొత్తానికి లొకేషన్ దగ్గరికి వచ్చేసినాం. మా ఫ్రెండ్ మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటాడు, ఆ ఇంటి నెంబరు, డోర్ నెంబర్ ఇవన్నీ ఆ బిల్లులో ఉంటాయి. ఆ బిల్లు మీకు ఏ విధంగా ఉంటాయి నేను మళ్ళీ ఒకసారి చూపిస్తా. మా ఫ్రెండ్ ఇది ఇక్కడ కోవిడ్లో ఫోన్ చేస్తాను, డెలివరీ వచ్చినామని, నేను బయట ఉండ వెయిట్ చేస్తాను అని. మనమైతే డైరెక్ట్ గా డెలివరీ తీసుకుని లోపలికి వెళ్ళడం జరగకూడదు. అలా వెళ్ళినామంటే అది పెద్ద ప్రాబ్లం అయింది. కోవిడ్లో అస్సలు ఒప్పుకోరు, చాలా సీరియస్ మ్యాటర్ అయింది. ముందుగా మనం కాల్ చేసి వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు రావడం కానీ, లేదంటే పని మనిషి పంపించడం కానీ జరుగుతుంది. అప్పుడు మనం వెయిట్ చేయాలి. వాళ్ళ నుంచి కన్ఫర్మేషన్ వచ్చే లోపల వాళ్ళు ఆర్డర్ పెట్టిన స్వీట్స్ ఏ విధంగా ఉంటాయి నీకు ఇక్కడ చూపిస్తాను చూడు. ఇక్కడ వచ్చేసి 3 రకాల స్వీట్స్ ఉన్నాయి, మధ్యలో గ్రీటింగ్స్ కూడా ఉంది, ఇది అరబిక్ లో ఉంది. ఇక్కడ మీరు చూస్తున్న ఈ స్వీట్స్ వచ్చేసి మన ఇండియా అమౌంట్ 5,040 రూపాయలు పడుతుంది. అదే కోవిడ్ అమౌంట్ 18 దినార్ల వరకు పడుతుంది. ఈ రోజు ఉండే దినార్ రేట్ ప్రకారం నేను మీకు చెప్పడం జరిగింది. వాళ్ళైతే కన్ఫర్మేషన్ ఇచ్చేసినట్టున్నారు. మా ఫ్రెండ్ ముందుగా ఫోటో తీసుకున్నాడు. ఈ ఫోటో తీసుకోవడం వల్ల మనకు కూడా సేఫ్టీ. ఎందుకంటే మనం తెచ్చిన స్వీట్స్ ఏమైనా డ్యామేజ్ అయినాయా లేదా మన కంపెనీ వాళ్ళకి చెప్పుకునేదానికైనా, లేదంటే కోవిడ్ వాళ్ళకి చెప్పుకునేదానికైనా ఇది మనకు బాగా యూజ్ అవుతుంది సేఫ్ సైడ్ గా. మా ఫ్రెండ్ అయితే వాళ్ళు ఇప్పుడు పైకి రమ్మన్నారు. వాళ్ళు ఉండే సెకండ్ ఫ్లోర్ లో మా ఫ్రెండ్ స్వీట్స్ తీసుకుని లోపలికి వెళ్ళిపోతున్నాడు. అక్కడ మీరు చూస్తున్నారు కదా గేట్, అక్కడ నుంచి లోపలికి వెళ్ళిపోయాడు. మా ఫ్రెండ్ లోపలికి వెళ్ళి ఇచ్చి రావడానికి దాదాపు 10 నిమిషాలు టైం పట్టింది. నేనైతే ఆ క్లిప్ అంతా స్పీడ్ పెట్టేశాను. ఇప్పుడైతే మా ఫ్రెండ్ ఇక్కడ నుంచి బయటకు వచ్చేసాడు. తను చెక్ చేసుకుంటాడు అమౌంట్ వాళ్ళు ఆన్లైన్ లో పేమెంట్ చేశారా లేదా అని చెప్పి. కొన్ని అమౌంట్లు ఆన్లైన్ లో పేమెంట్ ఉంటాయి, కొన్ని వచ్చేసి క్యాష్ ఇచ్చేటి ఉంటాయి. క్యాష్ ఇచ్చేటైతే ఏం ఇబ్బంది లేదు, అప్పుడే క్యాష్ ఇచ్చేస్తారు. కొన్ని ఆన్లైన్ ఉంటాయి, అవి అమౌంట్ పడిందా లేదా మనం ఖచ్చితంగా మళ్ళీ చెక్ చేసుకోవాలి. మీకు కింద చెప్పాను కదా బిల్లులు అని చెప్పి, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, కొంచెం అరబిక్ లో ఇంగ్లీష్ లో రెండిట్లో ఉంటది. ఇక్కడ మీరు చూస్తున్న ఈ బిల్లులో వచ్చేసి కస్టమర్ యొక్క ఫోన్ నెంబర్, వాళ్ళ ఇంటి అడ్రస్, ఇంకా మనం తీసుకొచ్చిన ఆర్డర్ యొక్క అమౌంట్, వీటన్నిటిని ఉపయోగించి మనం ఆ ఇంటి అడ్రస్ ఈజీగా కనుక్కోవచ్చు. ఇప్పుడైతే మనం మళ్ళీ కంపెనీ దగ్గరికి వెళ్ళిపోతాం పదండి.
మేమైతే ఇలా కంపెనీ దగ్గరికి వెళ్ళిపోతుంటే అదే కంపెనీలో పనిచేసి ఇంకో వ్యక్తి మాకు కనిపించాడు. ఈయన పేరు వచ్చేసి రంజాన్. మా ఫ్రెండ్ కోవిడ్ కి ఎప్పుడు వచ్చాడు ఆయన కూడా అప్పుడే వచ్చాడు. వీళ్ళంతా ఒకేసారి జాయిన్ అయ్యారు కంపెనీలో. మేమైతే ఆ బండిని క్రాస్ చేయాలని చెప్పి చాలా స్పీడ్ దొక్కుతాను మా ఫ్రెండ్. మేమైతే మొత్తాన్ని క్రాస్ చేసినాం. తర్వాత ఆయన కూడా మమ్మల్ని క్రాస్ చేసి ముందుకు వచ్చేసిండు. నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ డెలివరీ బాయ్ గా పనిచేసే మా ఫ్రెండ్ కి అయితే వీళ్ళు ఇక్కడ ఉండే వాళ్ళంతా డెలివరీ ఇచ్చి వచ్చిన తర్వాత అందరూ ఒకసారి కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళకి జరిగిన అనుభవం గానీ లేదంటే ఇంటికాడ విషయాలు గానీ ఇలా ప్రతిదీ షేర్ చేసుకుంటూ ఉంటారు. ఈ విధంగా ఉండడం వల్ల వాళ్ళు ఎంత కష్టం చేసినా వాళ్ళ కష్టాన్ని ఈజీగా మర్చిపోతారు. అంటే మన అందరం బయటకు వెళ్ళినాము వచ్చినాము అందరూ ఒకసారి కూర్చొని మాట్లాడుకుంటాము. ఆ సంతోషంలో ఆ కష్టం కూడా కానరాకుండా వెళ్ళిపోతూ ఉంటుంది. నాకు తెలిసినంత వరకు డెలివరీ బాయ్ లైఫ్ అయితే చాలా బాగుంది కోవిడ్ లో. మా ఫ్రెండ్ లైఫ్ నేను చూస్తాను కాబట్టి మీకు చెప్తాను. ఎవరైనా కోవిడ్ కి రావాలి అనుకుంటే వీలైనంత వరకు ట్రై చేయండి ఏదైనా కంపెనీలో వచ్చేదానికి. కానీ అన్ని కంపెనీలు కూడా ఇదే విధంగా ఉంటాయని చెప్పను. కానీ ప్రతి కంపెనీకి కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అంటే మనిషికి డ్యూటీ వచ్చేసి ఉదయం ఏ టైంకి వస్తారో మళ్ళీ ఆఫ్టర్నూన్ అదే టైంకి వెళ్ళాలి. అంటే 12 hours మాత్రమే డ్యూటీ ఉంటుంది. ఈ విధంగా మీరు కంపెనీలోకి వచ్చి ట్రై చేసిన అనుకోండి కొద్దిగా రెస్ట్ దొరుకుద్ది. మీకు డ్యూటీ టైమింగ్స్ అర్థమైతాయి. కానీ ఇళ్లలో పని అయితే ఆ విధంగా ఉండదు. కొంచెం కష్టం ఉంటది, సుఖం కూడా ఉంటది. కానీ అన్ని ఇళ్లలో ఇదే విధంగా ఉంటదని చెప్పను. ఇప్పుడు నేను పనిచేసే ఇల్లు ఉంది, చాలా మంచి ఇల్లు. మా మేడం గానీ మా సార్ గానీ చాలా బాగా చూసుకుంటారు. నాకు పర్లేదు, అన్ని విధాలుగా బాగుంది. కానీ నా వరకు నెలకు ఓన్లీ ఒక్క రోజు మాత్రమే సెలవు దొరుకుతుంది. కానీ మా ఫ్రెండ్ కి అలా కాదు, వారం సెలవు దొరుకుతుంది. అంటే వారానికి ఒక రోజు ఇస్తారు, నెలకు మొత్తం 4 రోజులు సెలవు ఉంటుంది. నేను ఇలా ఓన్లీ ఒక్క విషయాన్ని మాత్రమే కాదు అన్ని రకాల విషయాలు కంపేర్ చేసి చెప్తాను. మీకు ఎవరికన్నా కోవిడ్ రావాలని ఇంట్రెస్ట్ ఉన్నా ఇలాంటి విషయాలన్నీ దృష్టిలో పెట్టుకుని వీలైనంత వరకు కంపెనీలో వచ్చేదని ట్రై చేయండి. ఇప్పుడైతే మా ఫ్రెండ్ మళ్ళీ ఆర్డర్ తీసుకొని బయలుదేరాలి. థ్యాంక్ యూ గాయ్స్.